నా పేరు గణం నరసింహకుర్మ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు తల్వారు తాత ఉప్పు సంజీవ గారు మున్గోడు నియోజక వ్యాప్తంగా పాదయాత్ర చేసుకుంటూ ఈరోజు మన గ్రామానికి, వాయిలపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఆయన పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము విద్యార్థులు పాఠశాలలకు వెళ్ళాలి, పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెరగాలి, విద్యార్థులు మంచి ఉన్నతమైన చదువులు చదవాలి. అలాగే విద్యార్థులు కానీ ప్రజలు కానీ మత్తుకు, మందుకు, గంజాయికి బానిసలు కాకుండా ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అని, అదేవిధంగా ఇవాళ రోడ్డు రవాణా సంస్థ యొక్క నిబంధనలను ప్రజలకు తెలియజేస్తూ అందరినీ చైతన్యం చేస్తూ ఈ మునుగోడు నియోజక వ్యాప్తంగా పాదయాత్ర చేసుకుంటూ ఈ గ్రామానికి చేరుకున్నటువంటి కొప్పు సంజీవ గారికి ఈరోజు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మనము మన గ్రామాలలో పాఠశాలలు ఉన్నాయి. మరి ఆ పాఠశాలలను వదిలిపెట్టి మన యొక్క విద్యార్థులని ఇవాళ ప్రైవేటు మోజులో పడి ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు పంపుతున్నాం? మరి ఉన్నతమైన చదువులు చదివినటువంటి ఉపాధ్యాయులు ఉండగా మరి మన పిల్లల్ని ప్రైవేటు పాఠశాలలకు ఎందుకు పంపుతున్నాం? మరి మన పాఠశాలల్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత కూడా మన గ్రామాలలో మన పైన బాధ్యత ఉన్నది. మరి అది మర్చి ఇలా పేదవాళ్ళు కూడా ఉన్నంత వారితో పోటీ పడి మన ఆస్తులని కూడా కరగ చేసుకుంటూ ఫీజులు కడుతూ ఇలా ప్రైవేటు పాఠశాలకు పంపిస్తున్నాం. మరి అదే పాఠశాల మన ఊర్లో కూడా ఉంది కదా, ప్రైవేటు పాఠశాలకు పంపించినట్టుగా మన పిల్లల్ని టై, బెల్టు, షూజు ఇచ్చి మన ఊరి గ్రామంలో కూడా పంపిస్తే మన ఊరి పాఠశాల ఉంటుంది, మనం అభివృద్ధి చెందుతాం, మనం ఆర్థికంగా కూడా బలోపేతం. ఇవాళ ఉన్నటువంటి దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఐఈపీఎస్ కానీ, ఐఏఎస్ కానీ, ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు కానీ ఆ రోజు ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వారే. మరి అలా ఈ ప్రైవేటు మోజులో పడి మన ఆస్తులని ఎందుకు ఖరాబు చేసుకుంటున్నాం, ఎందుకు ప్రైవేటు పరం మనం పోతున్నామో కూడా ఇవాళ స్పష్టంగా అందరికి అర్థమయ్యే రీతిలో ఇవాళ కొప్పు సంజీవ గారు గ్రామాన తెలియజేసుకుంటూ తిరుగుతున్న విషయం మీకు గుర్తు చేస్తున్నారు. మరి అదేవిధంగా ఇవాళ విద్యార్థులు కానీ, యువకులు కానీ ఇవాళ డ్రగ్స్కు, ఒక మందుకు, అదేవిధంగా మత్తు పదార్థాలకు బానిసలై మరి చదువుకోకుండా వాళ్ళ జీవితాలను ఆగం చేసుకున్నటువంటి విషయాలను కూడా ప్రతి గ్రామాన తెలియజేస్తూ తిరుగుతున్నటువంటి కొప్పు సంజీవ గారు. మరి అట్లాగనే పోతే మనం కూడా ఇవాళ రోడ్డు మీద వెళ్తే రోజు నిత్యం ప్రయాణం చేయవలసి ఉంటుంది. మరి మోటార్ సైకిల్ మీద పోతే హెల్మెట్ పెట్టుకుంటలేము, మరి కారులో పోతే సీటు బెల్ట్ పెట్టుకుంటలేము. మరి ఈ విధంగా మనం యొక్క ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా ఇష్టారీతిలో తిరుగుతూ మరి బైక్ మీద వెళ్తున్నప్పుడు ఫోన్ మాట్లాడుతూ మన జీవితాలని ఖరాబు చేసుకుంటున్నాం. మరి ఎందుకు? మరి ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు ఇస్తున్నప్పుడు కూడా మనం ఎందుకు పట్టించుకుంటలేము? ఇవన్నీ పట్టించుకొని మన జీవితాలను మనం కాపాడుకోవాలి, మనం అభివృద్ధి చెందాలి, మన ప్రాంతం అభివృద్ధి చెందాలి, మన పాఠశాలలు అభివృద్ధి చెందాలి, మనం అభివృద్ధి చెందాలని ఒక ఏకైక లక్ష్యంతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా కొప్పు సంజీవ గారి యొక్క అంశాన్ని తీసుకొని ఈ విధంగా పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ప్రతి ఒక్కరము గ్రామాన వస్తున్నప్పుడు వారికి స్వాగతం పలికి వారికి మద్దతు తెలియజేసి మరి మనం కూడా వారి యొక్క అడుగులో అడుగులై మనము నడవవలసిన అవసరం ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన నడుస్తున్నటువంటి కార్యక్రమానికి బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ముందు నడిచే కార్యక్రమాలకు కూడా మా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని మొన్న మా ఊరికి కూడా రావడం జరిగింది. కొన్ని నాకున్నటువంటి వ్యక్తిగత కారణాల పనుల వల్ల నేను అక్కడ హాజరు కాలేకపోయినా కాబట్టి ఈరోజు ఈ ఊరికి, వాయిలపల్లి గ్రామానికి వచ్చి వారి యొక్క యాత్రకు సంఘీభావం తెలియజేస్తున్నాను. ముందు కూడా వారి యొక్క యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ కొప్పు సంజీవ గారిని, వారి బృందాన్ని అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.